జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. మనము 3వ అధ్యాయం కర్మయోగం దాని యొక్క పారాయణ చేయడం వలన దాని మహిమ గురించి తెలుసుకుందాం. ఈరోజు పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ కథను చెప్తున్నాడు. ఇది జడపుత్రుడి ఔదార్యం కథ పేరు. పూర్వం దండకారణ్య ప్రాంతంలో జనస్థానము అనే ప్రదేశంలో జడుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతనికి పెద్దగా చదువు రాలేదు. సరే, ఏదో చిన్న పౌరోహిత్యాలు అలాంటివి చేసుకుంటూ హీనమైన దానాలు పుచ్చుకుంటూ జీవితం గడుపుతూ ఉండేవాడనమాట. ఇతడికి వివాహమై ఒక కొడుకు పుట్టిన తర్వాత మెల్లగా చెడు అలవాట్లు మొదలైనవి. దానాలు పుచ్చుకోవడం వల్ల ఏర్పడిన ఆ చెడు సావాసాల వలన అతడు తాగుడికి అలవాటు పడి జూదాలకు కూడా మరిగాడు. దానికి తోడు వేశ్య వ్యామోహం కూడా పట్టుకుంది. దాంతో అతడికి ఎంత సంపాదించినా కూడా సరిపోయేది కాదు. అందువలన క్రమక్రమంగా అతడు దారి దోపిడీలు లాంటి చెడు పనులు కూడా దానికి కూడా దిగాడు. ఇంకా అయినా కూడా అతడి ఖర్చులకి తన సంపాదన సరిపోయేది కాదంట. ఈలోగా కొంచెం వయసు కూడా ముదిరింది. అయినా ఒంట్లో ఓపిక బాగానే ఉందన్నమాట. సరే, అందువలన అతడికి ఉత్తర దేశంలోకి ఉన్న క్షేత్రాలకు వెళ్ళి అక్కడ బాగా దానాలు పుచ్చుకొని వ్యాపారాలు కూడా చేసి బాగా డబ్బు సంపాదించాలి అనే కోరిక కలిగిందంట. దురాశ పుట్టింది. అందువలన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఉచ్చనీచాలు లేకుండా సంపాదించాడు అక్కడికి వెళ్ళి. ఈలోగా వయసు కొంచెం మళ్ళింది, ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింది. సరే, పైగా ఒక్కడే కదా, ఒంటరి జీవితం కష్టంగా ఉంది. ఇట్లాంటి కారణం వల్ల ఇంకా సంపాదించింది చాలే, ఇంటికి పోదాం అనుకున్నాడు. సరే, ఆ రోజుల్లోనే ఒక బాటసార్ల గుంపు ఆ జనస్థానం వైపు వెళుతుందని తెలిసి వాళ్ళతో పాటు తను కూడా బయలుదేరాడు. ఆ రోజుల్లో అడవి ప్రయాణాలు ఒంటరిగా చేసేవాళ్ళు కాదు. అందుకే ఇతడు కూడా ఆ బాటసార్ల గుంపుతో కలిసి బయలుదేరాడు. ఇట్లా ఆ దట్టమైన అడవిలో సాగుతూ ఉండగా ఒకరోజు చీకటి పడేసరికి ఒక చోట ఆగాల్సి వచ్చింది. సరే, జడుడు ఆనాడు నడిచి నడిచి బాగా అలసిపోయి ఉన్నాడు. అదిగాక శరీరంలో ఏదో తెలియని వ్యాధి ముదిరినట్టుగా ఉంది. దానివల్ల ఒళ్ళంతా నొప్పులుగా అనిపించి సరే ఒక చెట్టు కింద పడుకొని ఆదమర్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటినాక అతడికి మెలకు వచ్చింది. అప్పటికే గుండెల్లో ఏదో పోటుగా ఉంది. సరే, అందరు బాటసార్లేమో తలా చెట్టు కింద నిద్రపోతున్నారు. వాళ్ళని పిలిచే ఓపిక కూడా లేదు ఈ జడుడికి. కొంతసేపటికి అతడి ప్రాణమే పోయింది. తెల్లవారినాక తోటి బాటసార్లు ఈ జడుడు మరణించారని గుర్తించి అతడి దగ్గర ఉన్న ఆ డబ్బును లాక్కొని ఆ శవాన్ని అక్కడే తగలబెట్టేసి తమ ప్రయాణం కొనసాగించారు. వారిలో కొంతమంది జనస్థానానికి చేరారు. అప్పటికే ఆ జడుడి కొడుకు యువకుడై తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈ కొడుకు తండ్రిలాగా కాదు, చక్కగా విద్యావంతుడై అనుష్ఠానపరుడై ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత, ఈ కర్మయోగం 3వ అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవాడు. బాటసార్ల గుంపులోని కొందరు ఆ జడుడి స్వగ్రామానికి వచ్చి ఆ జడుడి పుత్రుడిని కలిసి, నీ తండ్రి అడవిలోనే మరణించాడు, మేమే దహన క్రియలు చేసేసాము, అపరకర్మలు నువ్వు చేసుకో అని చెప్పారు. ఆ జడపుత్రుడు చాలా బాధపడి తన తండ్రి ఎక్కడ మరణించాడో ఆ గుర్తులన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ ప్రాంతం కాశీకి వెళ్లే దారిలో ఉంది అని తెలిసింది. అందువల్ల జడపుత్రుడు ముందుగా తన తండ్రి మరణించిన చోటుకి వెళ్ళి అక్కడ కొద్దిగా అశాంతి క్రియలు చేసి అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ క్షేత్రంలో అపకర్మలు చేస్తే తన తండ్రికి కొంచెమైనా సద్గతి లభిస్తుందేమో అని ఆశపడ్డాడు. సరే, తగిన సామాగ్రి సమకూర్చుకొని కొంతమంది ఆప్తుల్ని వెంటబెట్టుకొని ఆ తండ్రి మరణించిన స్థానాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. 9 రోజుల నడక ప్రయాణం తర్వాత అతడు ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టగలిగాడు. అక్కడికి వెళ్ళేసరికి తన తండ్రి ప్రేతాత్మగా మారి ఆ చుట్టుపక్కలలోనే తిరుగుతున్నాడు అని కూడా అతనికి అనుష్ఠాన బలం వలన తెలిసింది. ప్రేతపుత్రుడు చాలా బాధపడి ఆ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి తన అలవాటు ప్రకారంగా రోజు చేసే ఈ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగాన్ని పారాయణ శ్రద్ధగా చేశాడు. అతడి పారాయణం చివరికి వచ్చేసరికి దగ్గరలో ఏదో చప్పుడైంది. ఏంటా అని తలతిప్పి చూస్తే ఒక దేవతా విమానం అక్కడ దిగుతుందంట. అది దిగినాక దానిలో నుంచి కొంతమంది దేవదూతలు బయటకు వచ్చి ప్రేతాత్మగా ఉన్న తన తండ్రిని దగ్గరగా పిలిచారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఈ ప్రేతాత్మ దేవతాత్మగా మారిపోయిందంట. దేవతా రూపంలో ఉన్న తండ్రిని దేవదూతలు స్వాగతం పలుకుతున్నారు. సరే, తండ్రి దేవ విమానం ఎక్కబోతున్నాడని ఆ జడపుత్రుడు గమనించి పరుగున వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించి ఇలా అన్నాయంట, నాన్న, నువ్వు ప్రేతదేహంతో ఉండటం నేను కొంచెం గడియల ముందే స్పష్టంగా చూశాను. ఉన్నట్లుండి నీకు ఇలా దేవతా రూపం ఎలా వచ్చింది అని ఆదుర్దాగా అడిగాడు.
అప్పుడు దేవతా రూపంలో ఉన్న తండ్రి పుత్రుడిని ఆశీర్వదించి, నాయనా, నీ వల్లనే నాకు ఇలాంటి భాగ్యం లభించింది. నువ్వు బిగ్గరగా నా కోసం చేసిన ఈ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగ పారాయణం వినేసరికి ఉన్నట్లుండి నాలోని పాపాలన్నీ కూడా భస్మీపట్లం అయిపోయాయి. వెంటనే ఈ దివ్య విమానం ఇక్కడికి వచ్చింది. నాకు దేవతా స్వరూపం లభించింది. నాకు దేవతలు స్వాగతం అందుతుంది. ఇక నేను స్వర్గలోకానికి వెళ్తున్నాను. ఇదంతా కూడా ఈ భగవద్గీత ఈ 3వ అధ్యాయం మహిమే. కనుక నాకు ఇట్లా స్వర్గలోకం ప్రాప్తిచ్చింది కాబట్టి నువ్వు ఇంకా కాశీకి పోకపోయినా నా కోసం కాశీకి వెళ్ళాల్సిన పని లేదు, దానాలు చేయాల్సిన పని కూడా లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. జడపుత్రుడికి ఆశ్చర్యము సంతోషము కూడా పొంగుకొచ్చి సరే మళ్ళీ తన తండ్రికి నమస్కరించి, నాన్న నీకు సుదీర్ఘమైన జీవితానుభవం ఉంది కనుక నువ్వు దేవ విమానం ఎక్కే లోపల నాకేమైనా మంచి సలహా ఇవ్వు అని వినయంగా అడిగాడు. అప్పుడు తనలో తనే పశ్చాత్తాపడుతూ కళ్ళ వెంబడి నీరు కారుస్తూ ఆయన ఇలా చెప్పాడు, నాయన, నువ్వు పవిత్రమూర్తిగా ఉన్నావు. నీకు నేనేం చెప్పేది? నేను బ్రాహ్మణునై పుట్టి కూడా ఘోరాతి ఘోరమైన పాపాలు చేశాను. నా పాపాల వలన మన వంశంలోని పూర్వీకులు వాళ్ళ పుణ్యమంతా భస్మైపోయి వాళ్ళంతా కూడా రౌరవ నరకాల పాలయ్యారు. ఇదంతా కూడా నా వల్లే జరిగింది. నేను మాత్రం నీ అనుగ్రహం వల్ల నరకముఖం చూడకుండానే సరాసరి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నాను. నాకు ఒకటే కోరిక, ఈ భగవద్గీత 3వ అధ్యాయ మహిమతో నా పాపాలను భస్మం చేసి నాకు విష్ణులోక ప్రాప్తిని కలిగించినట్లే నా వల్ల నరకం పాలైన మన పితృదేవతలను అందరినీ కూడా నువ్వు క్రమక్రమంగా ఉద్ధరించు, వాళ్ళకి కూడా ఉత్తమ గతి కలిగేటట్లు చెయ్యి. ఇదే నా ఏకైక కోరిక అని అడిగాడంట. దానికి జడపుత్రుడు చెల్లించిపోయాడు. అతడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, నాన్న, నిష్కామ కర్మానుష్ఠానమే ఈ అధ్యాయానికి ప్రాణనాడి. నరకంలో ఉన్న మన వంశీకులకే కాదు, నరకంలో ఉన్న జీవులందరినీ కూడా ఈ 3వ అధ్యాయం ఉద్ధరించగలదు. ఈ పారాయణ ఫలితం నేను ఇవాళ నుంచి నరకంలోని జీవులందరినీ కూడా ఉద్ధరించడమే దీక్షగా పెట్టుకుంటాను. వాళ్ళందరి కోసం ప్రతిరోజు నిస్వార్థంగా ఈ 3వ అధ్యాయం పారాయణ చేస్తాను. ఏ జీవి కూడా నరకంలో ఉండకూడదు. ఇదే నా కోరిక, నన్ను ఆశీర్వదించు అని నమస్కారం పెట్టాడు. ఈలోగా జడుని దేవదూతలు తొందర పెట్టసాగారు. జడు, శుభం, నీ దీక్ష అమోఘం, అది సఫలమగుగాక, దానివల్ల నీకు మోక్ష ప్రాప్తి కలుగుగాక అని దీవిస్తూ విమానం ఎక్కేశాడు. జడపుత్రుడు మిత్రులతో కలిసి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి కూడా అతడు ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ భగవద్గీత 3వ అధ్యాయం పారాయణ చేసి ఆ ఫలితాన్ని నరకంలో ఉండే జీవుల యొక్క విముక్తి కోసం దారపోయడం మొదలుపెట్టాడు. అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. జడపుత్రుడు తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు. అట్లా ఉండగా ఒకరోజు విష్ణులోకంలో ఉన్న శ్రీహరి తన దూతలను కొంతమందిని పిలిచి, మీరు సరాసరి నరకలోకానికి వెళ్ళి అక్కడ శిక్షలు అనుభవిస్తున్న సమస్త జీవులను కూడా వాళ్ళతో పాటు యమధర్మరాజును కూడా వెంటబట్టుకొని నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. విష్ణుదూతలు నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజును కలిసి విష్ణుమూర్తి ఆజ్ఞను విన్నవించారు. ఆ ఆజ్ఞ విని యమధర్మరాజు కంగారు పడిపోయి విష్ణుదూతలను అనేక రకాలుగా ప్రశ్నలు వేశాడు. కానీ ఆ దూతలు తమకేమీ తెలియదని, శ్రీహరి ఆజ్ఞ అయింది కనుక చెప్పినట్లు చేయడం నీ ధర్మమని కరుగ్గా చెప్పేశారు. సరే, ఇంకా యమధర్మరాజు మారు మాట్లాడకుండా నరకలోకంలో నుంచి జీవులందరినీ కూడా వెంటబెట్టుకొని విష్ణుదూతాల వాళ్ళ వెనకాల సాగి విష్ణులోకం చేరి స్వామిని సందర్శించి సాష్టాంగ వందనాలు చేసి చేతనైన రకాలుగా స్తోత్రాలు చేసి ఇలా విన్నవించాడు. దేవదేవ జనార్దన, నీ ఆజ్ఞ ప్రకారంగా నరకలోకంలో అన్ని శిక్షలు అనుభవిస్తున్న జీవులందరినీ కూడా నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇకపై నా కర్తవ్యం ఏంటో ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు శ్రీహరి మందహాసం చేసి యమధర్మరాజుని మంచి ఉచిత ఆసనంలో కూర్చోబెట్టి, యమధర్మరాజా, నీ ధర్మాన్ని నువ్వు పాలించావు, నేను సంతోషపడుతున్నాను. నీతో తెచ్చిన ఈ జీవులందరికీ కూడా ఇక కల్పాంత విష్ణులోక నివాసాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇక నుంచి నేను మళ్ళీ ఆజ్ఞ ఇచ్చేదాకా నీ లోకానికి వచ్చిన పాపాత్ములందరినీ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇక్కడికి పంపించి వేస్తూ ఉండు. పాపాత్మలకు విష్ణులోక ప్రవేశం ఏంటా అని సందేహపడద్దు. వీళ్ళ పాప భారాలన్నీ నేనే మోసేస్తాను. ఆ పాపాలన్నీ నేనే స్వయంగా దహించి వేస్తాను. ఎందుకంటే వీళ్ల కోసం ఒక నిష్కామ కర్మయోగి తన అపార పుణ్యరాశిని ధారపోస్తున్నాడు. అందుచేత ఈ జీవులను ఉద్ధరించడం నా ధర్మం కనుక నేను చెప్పినట్లు చెయ్యి అని ఇలా పలికి శ్రీహరి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. అట్లా యమధర్మరాజు భగవద్గీత ఈ 3వ అధ్యాయం కర్మయోగ మహత్యానికి ఆశ్చర్యపోతూ తన పారాయణ ఫలితంతో పరమ పాపాత్ముడైన తన తండ్రికి ప్రేతత్వ విముక్తి కలిగించడమే కాక నరక స్పర్శ లేకుండా సూటిగా విష్ణులోక ప్రాప్తి కలిగించడమే కాక
ఇప్పుడు నరకలోక జీవులందరికీ కూడా విష్ణులోక స్థానాన్ని ప్రసాదిస్తున్న ఆ నిష్కామ కర్మయోగికి అట్లాంటి అతనికి ఇంకా ఎలాంటి మహాఫలితం లభించబోతుందని ఆలోచించుకుంటూ తన లోకానికి ఒంటరిగా వెళ్ళిపోయాడంట. అట్లా యమధర్మరాజు పరిశీలించి చూస్తూ ఉండగానే భూలోకంలోని జడపుత్రుడు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో 100 ఏళ్ళు పూర్ణ ఆయుర్దాయం జీవించినంతకాలం కూడా ఈ భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయం పారాయణ చేస్తూ అవిచ్ఛిన్నంగా చేస్తూ దాని ఫలితంగా శాశ్వతమైన మోక్షాన్ని కూడా అందుకున్నాడు. కనుక ఓ పార్వతీదేవి, భగవద్గీత 3వ అధ్యాయ మహిమ ఎంత గొప్పది సుమా అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. చూసారా ఈ కర్మయోగం ఫలితం ఎంత ఫలితం వస్తుంది. నరకలోక వాసులందరికీ కూడా విష్ణులోక ప్రాప్తి లభిస్తుందంట. ఆ నిష్కామ కర్మయోగి చేసిన ఫలితము అసలు నరకంలో ఎవరూ లేకుండా అందరూ విష్ణు వైకుంఠానికే వెళ్ళిపోయారంట. కాబట్టి అందరం ఈరోజు ఈ భగవద్గీత 3వ అధ్యాయం పారాయణ చేద్దాం. అలాగే మనం 2వ అధ్యాయం మహిమ, సాంఖ్యయోగం మహిమ చెప్పుకున్నాం కదా, దాని ఫలితం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇలాంటి మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవటానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై శ్రీకృష్ణ.